నేను ఒక ఫ్రీ అడ్వైస్ ఇస్తా. ఒక తెలుగు కుర్రాడిని కట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కట్టొచ్చు. ఏంటి బాబు అన్న ఇంకోసారి It was at this moment that he knew. You lifted on your light. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ నా presence is enough. There's aura is very very strong. స్టార్డమ్ అంటే ఏంటి నాకు అప్పుడు అర్థమైంది. యా తీపి చెప్పండి. తీపి మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ కళ్యాణ్ గారు. ఈ రోజు న్యూస్ పేపర్, రేపటికి బజ్జీల పేపర్. అది నేను అదే అనుకుంటున్నాను. అప్పుడు బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. And I think they passed the judgment without really knowing the truth. ఎగ్జాక్ట్లీ. అది కొంచెం ప్రాబ్లం. అమ్మా ఏంటమ్మా ఈరోజు డెకరేషన్ చేస్తున్నారు? ఈ రోజు మన ఇంటికి ఉస్తాద్ భగత్ సింగ్ టీం వస్తున్నారు. అవునా? చూసాం, చాలా ఉంది. పట్టుకో ఓరి దుంపదేగా. హలో రమేష్, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, పడిపోతాను నేను. అంటే మీరు చెప్పగానే కొంచెం పవన్ కళ్యాణ్ మూవీ కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన రావట్లేదు. హరిశంకర్ గారు కూడా రావట్లేదు. ఆయన డబ్బింగ్లో ఉండిపోయారట. రాశి కన్నా కూడా జ్వరం అట, కానీ వస్తుంది. శ్రీలీల మాత్రం వచ్చేస్తుంది. శ్రీలీల గారు వస్తుండ్రా? సిగ్గుపడకండి. చచ్చిపోవాలనిపిస్తుంది. హ్యాపీ ఉగాది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హ్యాపీ ఉస్తాద్ భగత్ సింగ్. అమ్మగారు హెల్ప్. చాలా హెల్ప్ కావాలి. ఇందాక నుంచి నేను నించుని ఉన్నాను. ఎనీవే వెరీ హార్టీ వెల్కమ్. రాసి ఆల్రెడీ ఇంటికి వచ్చింది ఇంతకు ముందే. అండ్ వెల్కమ్. ఫస్ట్ టైం కదా రావడం మా ఇంటికి. ఇది ఒక్కటి కట్టేస్తే అయిపోతుంది. మనం పెట్టాం. మనం కాదు, మీరు పెడతారా? నేను పెడతా. మనం అంటే మీరు అనమాట. ఇద్దరు కలిసి. రమేష్ గారు మన హీరోయిన్లు. రమేష్ గారు అదృష్టం ఇవాళ అసలు. జాగ్రత్త. వావ్, ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి? అక్కడ అంతే 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 పెట్టండి. పాపం అమ్మాయి రాక వస్తే పోయి పని చేసి. ఇట్స్ బీన్ అ లాంగ్ టైం కదా మీరు ఇట్లా తోరణాలు కట్టి. అవును. కడతారా మీరు మీ గుమ్మాలకి? పెట్టలేదు. పెట్టలేదా? లేదు. ఇదిగో నేను ఒక ఫ్రీ అడ్వైస్ ఇస్తా. ఒక తెలుగు కుర్రాడిని కట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కట్టొచ్చు. ఏంటి బాబు అన్న ఇంకోసారి మేడం ఒక్క ఫోటో మేడం, ఒక్క ఫోటో. ఫోటో కావాలా? ఓకే, మంచి డాన్సర్. ఏదో ఒక స్టెప్ చూపించారు. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. స్టైల్ స్టైల్. అది కాదు, ఇది చూసారా? సరే మధ్యలో నిలబడండి ఒకసారి. ఒక్క ఫోటో. రండి రండి. ఈయన మా కాస్ట్యూమరు. బట్ టైలరింగ్ చేస్తారా? డాన్స్ కూడా చేస్తా. అన్ప్రొఫెషనల్ డాన్సర్ లో ద బెస్ట్ అన్ప్రొఫెషనల్ ఆయన. నాకు అర్థం కాలేదు సార్. యా, గొప్ప విషయం ఏంటంటే ఆయన చేసేదే అన్ప్రొఫెషనల్ డాన్స్. మళ్ళీ దాన్ని మధ్యలో ఆపి సరిగా రాలేదు ఇంకోసారి చేస్తానంటాడు. అది సిగ్గుపడకండి. అది ఉండాలండి, ఉండాలి మనం. శ్రీలీల గారు లాస్ట్ సినిమా మీరు ఏం చూసారో చెప్పండి. డమ్మరకం చూసిన. డమరుకం. డమరకమా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎంత మాత్రం పేరు మణికంఠం అయితే డమరుకం చేశారు. రమేష్ సరే, రాశి కన్నా గారు ఏం చూసారు? నేను సినిమాలు ఎక్కువ చూడలేదా? తెలుసు కదా. పండుగ చేసుకున్న అది తెలుసు కాదు. కదా. ప్రతిరోజు పండుగ. నచ్చిందా మీకు? ఓకే అండి. రాజేష్ గారు ఒక మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మా సినిమా పేరు మర్చిపోయి మేమే. కానీ మీరు తెలుగు వాళ్ళు కదా. రాజేష్ తెలుగు వాళ్ళకి సినిమా అంటే చాలా పిచ్చి కదా సినిమా కోసం. సో మీరెందుకు అలా? రమేష్ గారు మీరు చూసిన లాస్ట్ సినిమా ఏంటో చెప్పండి. నేను చూసేది బాబు రోషన్ బాబుది మూవీ చూసా. థ్యాంక్ యూ. ఈ అవార్డు చాలు రోషన్ కి. థ్యాంక్ యూ. పదండి వెళ్దాం రండి. లెట్స్ గో. వెల్కమ్. హ్యాపీ ఉగాది. ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు ఉంటాయి. ఈరోజు మీరు ఉగాది పచ్చడి తయారు చేయబోతున్నారు. ఓకే, కానీ దానికన్నా ముందు నేను ఒక్కొక్క ఐటెం చెప్తాను. మనకు ఉండేది తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం. ఓకే, ఈ 6 ఐటమ్స్లో ఏది మీకు ఎవరి పేరు గుర్తొస్తుందో చెప్పండి. ఓకే, ఫిలిం. ఇప్పుడు ఇది ఉగాదికి సంబంధించినటువంటి అవార్డ్స్. ఓకే, ఒక్క నిమిషం. ఇది స్వీట్, తీపి. దిస్ ఇస్ ఇవి 2 ఎలిమినేట్ చేయొచ్చు యాక్చువల్లీ. ఇది లేదు. సో దిస్ ఇస్ ఖట్టా మీఠానా? దిస్ ఇస్ టాంజీ.
Acha, tangy, and this is That's just pulupu. Pulupu is sour. Sour. Okay. Yeah. Okay, sorry. Okay. That is chedu. This is what? Chedu is bitter. Bitter. Okay. Bitter. Ayyo. Okay, this is bagaru. Bagaru. This is meetha. Meetha. Okay, and ఉప్పు and కారం. Okay? సరే ఇప్పుడు అవార్డ్ మనం డిక్లేర్ చేయబోతున్నాము. మీరు ఇండస్ట్రీలో వాళ్ళకైనా ఇవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా ఇవ్వచ్చు, మీ నోన్ పర్సన్ ఎవరైనా. ఓకే, పులుపు ఈజ్ అన్ప్రిడిక్టబుల్. అన్ప్రిడిక్టబుల్. మనం నోట్లో పెట్టేంత వరకు కూడా ఇలా ఉండబోతుందని తెలియదు, అలా పెట్టగానే అంటాం కదా. సో హూ ఇస్ దట్ అన్ప్రిడిక్టబుల్ పర్సన్ ఇన్ యువర్ సెట్ ఆఫ్ ఉస్తాద్ ఆర్ యువర్ లైఫ్ ఆర్ ఇండస్ట్రీ? DSP గారికి ఇద్దాం. హే, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ఉస్తాద్ దేఖ్ లేంగే. It's like it's the feeling is so वैसे Very nice. And he's unpredictable also because he'll come with music out of the box. Instruments kuda kada he uses out of the box. So Rasi, meeku unpredictable. On set, I think Harish I thought was unpredictable. Correct. Yeah. Because you'll think that okay, he'll be very sweet on set and you know very like, but he's very strict. So konjam I thought it was quite unpredictable that suddenly. But he's so straightforward. I like his way of being. ముక్కు సూటి. ఈవెన్ మనకి ఈ ఇంటర్వ్యూస్లోను అలాగే ప్రెస్ మీట్లో కూడా చూస్తూ ఉంటాం కదా, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేస్తారనమాట. ఎస్, సో దట్స్ హరీష్ శంకర్ గారు. ఇప్పుడు చేదుని మనం స్ట్రిక్ట్ పర్సన్ చేసేసామన్నమాట. ఓకే, my mom. సో మీ అమ్మగారు. Spare the rod and you'll spoil the child. But nene. చేదు. ఓ యా, లాస్ట్ టైం సిద్ధు టోల్డ్. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? చాలా డిసిప్లిన్ గా ఉన్నాను లైఫ్ లో, కాబట్టి ఐ థింక్ మేబీ హీ ఫెల్ట్ దట్ వే, బట్ ఐ డూ థింక్ ఐమ్ అ స్ట్రిక్ట్ పర్సన్ టు మై సెల్ఫ్. నెక్స్ట్ వగరు, టాంజీ. అంటే యూ కెన్, యా, ఇది దిస్ కుడ్ బి సమ్, ఇట్స్ అ రా మ్యాంగో కాబట్టి సంబడి హూమ్ యూ ఫీల్ రా ఆర్ హూమ్ యూ ఫీల్ హూస్ అప్కమింగ్ అండ్ హ్యాస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్సో లీలా. లీలా ఇంకా బడ్డింగ్ ఏంటి? బట్ హిందీలో ఇప్పుడు చేస్తుంది కదా. లీలా ఫ్లవరింగ్. She gave me king of fruits mango. Thank you. మీరు చెప్పండి మేడం. Roshan. ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ డిసిప్లిన్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. Roshan. కారం. హూస్ యాంగర్ యూ గెట్ స్కేర్డ్ ఆఫ్? మై ఫాదర్. ఫాదర్. ఓ, హీస్ అ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. స్ట్రిక్ట్ గా ఉన్నారు, ఫన్నీగా కూడా ఉన్నారు, బట్ ఐ థింక్ his anger is something I'm scared of. Anger. నాకు ఎవ్వరు కొంచెం కోపమన్నా భయపడతా. సో ఐఎమ్ నాట్ సమ్మన్ హూ కెన్ టేక్ దట్. కానీ కారణ్ని నేను మాస్గా చూడాలి. సరే, మాస్. మా ఫైట్ మాస్టర్కి ఇస్తాను. అండ్ లాస్ట్ వన్, ఉప్పు. ఈ పర్సన్ లేకపోతే ఇంకా, లేదంటే చాలా విశ్వాసంగా ఉండేటువంటి పర్సన్. బాబీ గారు. ఓ, He's the most loyal to Harish and to Pawan garu. వావ్. యా, తీపి చెప్పండి. తీపి ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన సెట్ లో కూడా ఎప్పుడు కోపడ్డం మీరు చూడలేదా? లేదు. ఓకే, చాలా కామ్ గా ఉంటారు. సేకుండ్లా కియా. ఓకే, సో ది అవార్డ్స్ నైట్ ఇస్ కంప్లీటెడ్ అండ్ ప్లీజ్ డూ ద ఆనర్స్. యా, చింతపండు. మీ అందరి జీవితాల్లో తీపి ఎక్కువ ఉండాలని బెల్లం ఎక్కువ వేస్తున్నాను. ఆహాహాహా. దాని తర్వాత లీలా, నువ్వు రైటర్ కూడా అవ్వాలి. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు. అవునా? లీలా, నీకు ఎలాగో కొన్ని విషయాలు చెప్పు, తెలుసు కదా, పంచాంగ శ్రవణం ఏమైనా చేసేస్తావా? సో థోడా కమ్ డాలేంగే. ఉప్పు వేస్తామా ఈ సంవత్సరం? ఇస్తాం మరి. తీపి, పులుపు, ఉప్పు, చేదు, వగరు, కారం, 6 రుచులు. మీరిద్దరు కలిసి నాకు ఎలా ఉండబోతుందో ఈ సంవత్సరం చెప్పొచ్చు కదా. 2026 మీకు చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. రోషన్ కి చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ. మీ కూతురికి చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అందరికీ. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. రాజీవ్. రాజీవ్ గారికి కూడా చాలా సూపర్. మీరు బాగుంటే, మీరు హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీగా ఉంచుతారు. ఏదైనా 2-3 హ్యాపీ వైఫ్, హ్యాపీ లైఫ్. పువ్వు వేసారా? వేసారా? ఓకే, ఇప్పుడు ఇచ్చేసేయండి ఇంకా. దేవుడా, ఓ మంచి దేవుడా, మీ ఆశీర్వాదం ఎప్పటికీ మా వ్యూవర్స్ మీద, మా వ్యూవర్స్ ఆశీర్వాదం మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఉగాది. దేవుడా, ఈ ఉగాది నుంచి జనాలకి మంచి మంచి కామెంట్స్ పెట్టాలని, నా సినిమా హిట్ చేయదని, పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని అందరినీ చల్లగా చూసుకోవాలని, ఎస్, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు తదాస్తు. మీకిద్దరికి కళ్యాణ ప్రాప్తిరస్తు. రాశికి
శీఘ్రమైన కళ్యాణ ప్రాప్తి రస్తు. నాకు టైం ఉందని నాకు యా నీకైతే ఇంకా చాలా టైం ఉంది. ఉగాది శుభాకాంక్షలు. ఓ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఒక్కొక్క దగ్గర ఉగాది పచ్చడి ఒక్కొక్కలాగా చేస్తారు. సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సో వీళ్ళు తయారు చేసిన ఉగాది పచ్చడితో ఈ ఉగాది నాకు స్టార్ట్ అవుతుంది. బాగుంది. మీ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. బాగుంది కదా, యమ్మీ. యాక్చువల్లీ సుభద్రకి ఒక డౌట్, హీరోయిన్స్ కి కుకింగ్ వచ్చారా అదా అని. యాంకర్స్ కి కుకింగ్ వచ్చని తెలిసిపోయింది ఇప్పుడు, ఎందుకంటే నేను చాలా వంటలు చేసేసాను కాబట్టి. కుకింగ్ చేయండి, మేము లుకింగ్ చేస్తాం. సరిపోయారు ఇద్దరు. మీకు వంట వస్తే మేము చూడాలని ఉంది. నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను చేస్తాను, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను చేస్తాను కుకింగ్ అవసరం అయితే, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఇంట్రెస్ట్ లేదు అంటే ఈ కుకింగ్ అనేది ఇప్పుడు ఒక నెసెసిటీ కాదంటారు. ఓకే, ఎప్పుడైనా గారెలేసారా లేదు. మీరు? అవునా? అంటే మా అమ్మ నిద్ర లేపి వేపించేది. అవునా? అయితే ఫస్ట్ మీకు ఫాలో చేస్తాం మనం. ఓకే, లేదు మీరు శ్రీలీలను ఫాలో చేయండి. సరే. లీలా బటర్ పేపర్ గిటర్ పేపర్లు అలాంటివన్నీ లేవు, అరిటాకు ఉంది, లేదంటే చేత్తో వేసుకోవచ్చు. ఓకే, నేను చేత్తో వేసి చూపించిన నీకు ఒకసారి. ఓకే, సో ఎవరి గారెలు బాగా వస్తాయి అనేది టెస్ట్ చేయబోతున్నాం. అండ్ వంట చేసేటప్పుడు జుట్టు రాకూడదు, లేకపోతే రాలి లోపల పడి వాడలు తెలియదు. లక్కీగా మనందరం జడలేసుకున్నాం అండ్ సుభద్రకి ఉన్న జుట్టుతో పోనీటేల్ వేసుకున్నాం. అది కూడా టైట్ ఉంది, సో యా, నేను అందుకే కట్టేసుకున్నా. ఎస్, వెరీ గుడ్. ఫస్ట్ దీనిని మీరు ఇలా తీసుకొని ఇలా 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 నాతో పాటు చేయండి మీరు, లేదంటే నువ్వు చేసినటువంటి గారెలు ఆ కెమెరామెన్కి ఇద్దాం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఫస్ట్ మీరు చేయి దీంట్లో ముంచాలి, అప్పుడు బాగా వస్తాయి. ఓకే, ఈ వాటర్ లో ఏంటి? దట్ ఈస్ కొంచెం బటర్ మిల్క్ తో కూడినటువంటి వాటర్, కొంచెం బ్రౌనిష్ కలర్ లో రావడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇది వేసే ముందు ఫస్ట్ క్వశ్చన్, ఈ గారెలకి ఏం పిండి వాడతారు? అన్నం బియ్యం పిండి. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్నం బియ్యం పిండి. ఓకే, బియ్యం పిండిగా? రాంగ్ ఆన్సర్. రాసి పప్పు. బియ్యం పిండి. మా సుభద్రకు వచ్చినటువంటి డౌట్ నిజం చేయొద్దు ప్లీజ్. మినపప్పు. దట్స్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, దాన్ని బాగా ఇలా చేసిన తర్వాత ఈ ఫింగర్ తో ఇలా 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 అనండి. ఈ వడా క్యా? యా, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓ అంటే ఇందాక నుంచి మేము చేసిన బాంబులు అనుకుంటున్నారా? హిందీలో నాకు ఇప్పుడు దీనికి ఒక బొక్క ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా बहुत छोटा बनेगा. ఇలా వదిలేయాలి. అవునా, అంత ఈజీనా? అంత ఈజీ, జస్ట్ ట్రై అండ్ సీ. అవును, అంత ఈజీ నా ఇది. ए ఒక సైడే బొక్క వచ్చింది, ఇంకో సైడ్. ఏ तुम हिंदी में बात करो. आता है जाता नहीं है. సి ఇది నా వడ, ఓకేనా? సిమ్ లోనే పెట్టి చేయాలి. కమ్. ఓకే, చలో జగత్, వేలు జాగ్రత్త. అమ్మా, ఏ నాట్ బ్యాడ్. భయం లేదు నా. పాపా నువ్వేం చేస్తున్నావు? అది ఆ చిన్న గోర్లు ఉన్నాయి కదా, అయిపోయింది. ఓకే, ఇది రాసి, ఇది శ్రీలీల, ఇది సుమ. అవును. ఓకే, ఇప్పుడు నేను సుమాని తిప్పుతున్నా. 1 2 3. మీరు చేసిన ఫస్ట్ వంట ఏదో గుర్తుందా? నాకు చేసింది గుర్తుంది, చాయ్ పెట్టాను. చాయ్ సేమ్ సేమ్. చాయ్ దాన్ని వంట అంటారండి. గ్యాస్ వెలిగించేది ఏదైనా వంటే కదా. అంతేనంటారా? నాకు చాయ్ చాలా చాలా ఇష్టం. నేను కూడా చాయ్ పర్సన్. యా, ఐఎమ్ అ కాఫీ పర్సన్. എന്താ ചേട്ടാ ചൂട് ചായ? ഒരു മലയാളിയായിട്ട് ചായ കുടിക്കാണ്ടിരുന്ന എങ്ങനെയാണ് మసాలా ചേച്ചി? చాయ్, మసాలా చాయ్, అద్రక్ అండ్ ఇలైచి. యా, యు ఆర్ ఫ్రమ్ నార్త్ మధ్యప్రదేశ్. లేదు, ఢిల్లీ నుంచి. ఢిల్లీ కదా. ఢిల్లీ నుంచి వచ్చా, మధ్యప్రదేశ్. చాయ్ అండ్ యు మేడ్ చాయ్ నేను వెరీ గుడ్ మసాలా టీ, బట్ ఫస్ట్ చేసింది పాయసం. పాయసం. ఏం పాయసం? బెల్లం పాయసం. సి మీ గారెలు ఎలా ఉన్నాయి తెలుసా? దే ఆర్ లైక్ దిస్ AI జనరేటెడ్ ఇమేజెస్ విచ్ ఇస్ సో పర్ఫెక్ట్. అది వి ఆర్ లిటిల్ ఇంపర్ఫెక్ట్. అవును, ఉగాది ఇక్కడ చేసుకుంటారు కదా, మరి మీ ఊర్లో ఏం చేసుకుంటారు? సో గుడి పడవ ఉంది ముంబైలో, ఆ తర్వాత బైసాఖి ఉంది ఫర్ పంజాబీస్ అండ్. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఈ సేమ్ టైమ్ లోనే వచ్చేస్తాయి అనుకుంటాను కదా, కొన్ని డేస్ డిఫరెన్స్ లో. సో మీకు హ్యాపీ గుడి పడవ, హ్యాపీ బైసాఖి, మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇదిగో ఉగాది నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? ఉగాది మాకు ఇట్స్ వెరీ, అంటే పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ కొత్త బట్టలు, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ అందరూ, అమ్మమ్మ తాత యూజువలీ ఉగాది టైంకి వచ్చేస్తారు. ఉగాది పచ్చడి ఫస్ట్ తింటాం పొద్దున పూజ తర్వాత. పండగ ఫుడ్ మొత్తం తినేసి
ఇలా అరిటాకులో ప్రెఫరబుల్లీ సో ప్లేట్ మీద అరిటాకు వేసి వి స్ప్రెడ్ ఎవ్రీథింగ్ తినేసి అప్పుడు మనకి కొత్త సంవత్సరం కాబట్టి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని అప్పుడు ఓ ఫుడీ అల్లా ఐ యు అ ఫుడీ వాట్ విచ్ ఈస్ ఫుడీ? లుక్ అట్ దట్, లుక్ అట్ దట్. అసలు ఈమె కట్టుకున్నటువంటి చీరే బరువు ఈమె కన్నా. ఎగ్జాక్ట్లీ హర్ సారీ వెయిట్ మస్ట్ బి 50, షీ మస్ట్ బి 42. 50 అని నా వెయిట్ 52. 52. డోంట్ లై టు మీ. ఎత్తుకుంటారా? కమ్. యు లిఫ్టెడ్ ఆన్ యువర్ రైట్. యూఆర్ 52. నో, ఐ థింక్ యూర్ 48, 47. అవునా? ప్రాపర్ బోన్ వెయిట్. మీరు మల్టీ కెమెరా సెటప్ లో వర్క్ చేశారా ఉస్తాద్ భగత్ సింగ్? అవును, అన్ని సీన్స్ లో. పవన్ కళ్యాణ్ గారి డేట్స్ తక్కువగా ఉండడం వల్ల, ఆయన బిజీగా ఉండడం వల్ల అయి ఉంటుంది కదా. ఈ మూవీ స్టార్టెడ్ బిఫోర్ హీ బికేమ్ డెప్యూటీ సీఎం. అవునండి. అవును, ఎందుకు 3 years పట్టింది. అంటే నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను కాబట్టి. ఓకే, మీరు సెకండ్ హాఫ్ లో వచ్చే హీరోయినా? లేదు లేదు, మరి లేట్ గా ఎందుకు జాయిన్ అయ్యారు? మూవీ చూడాలి. అన్ని ఇప్పుడు వేరే స్టోరీ లైన్ ఉంటది. వేరే స్టోరీ లైనా? లేదు, ఐ మీన్ ఆబ్వియస్లీ వి డోంట్ హావ్ సీన్స్ టుగెదర్. అది ఎందుకు చెప్తావు? అరే దట్స్ ఫైన్. ఓ, ఇప్పుడు మీరిద్దరును పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు? రావు రమేష్ గారు ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ సినిమాలో ఉంటారు. గౌతమి గారు, ఓకే. I enjoyed performing with ma'am. Then పార్థిబన్ గారు ఉన్నారా? లీలా, లీలా నీకు పవన్ కళ్యాణ్ గారితో రొమాంటిక్ సాంగ్ ఉందా? అవన్నీ చెప్పకూడదు, మెల్లమెల్లగా మూవీ చూడాలి. ఓకే, మీకు ఎందుకో నాకు ఒక సాడ్ సాంగ్ ఉంటుందేమో అనిపిస్తుంది. మూవీ చూడండి. కానీ హరీష్ శంకర్ గారు అంటేనే ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా సినిమాలో. ఒక గబ్బర్ సింగ్, ఒక షాక్, ఇవన్నీ మిరపకాయ. సో అందుకని ఇది కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో మనం ఏదైతే చూడాలో అనుకుంటున్నామో దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని అనుకుంటున్నాం. Harish Shankar garu by himself has that mass pulse. He knows mass pulse. And ఆయన ఒక ఇలా కళ్యాణ్ గారు లాంటి అంత మాస్ పూల్ ఉన్న హీరోతో పనిచేసినప్పుడు ఐ థింక్ ఇట్ జస్ట్ యాంప్లిఫైజ్ ఆన్ సెట్. అండ్ మేమందరం అట్లా ఒక్కొక్క షాట్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? హరీష్ శంకర్ గారు. ఓకే. కాదు, ఇప్పుడు ఆయన డెప్యూటీ సీఎం అయిన తర్వాత యాక్ట్ చేసినప్పుడు మీకు ఏమైనా కొంచెం భయం వేసిందా? అంటే ఇప్పుడు మనం జనరల్లీ యాక్టర్స్తో వర్క్ చేయడం వేరు, ఒక డెప్యూటీ సీఎంతో వర్క్ చేయడం వేరు కదా. అంటే మొదటి నుంచి ఐ థింక్ ఒక మనిషిగా దేర్ ఇస్ నో డిఫరెన్స్. మీరు ఈ మూవీలో డాక్టర్, మీరు ఈ మూవీలో పోలీస్, మీరు ముందు జన్మలో సిఐడి, నేను 7 జన్మల నుంచి యాంకరే. సరే, ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం. ఓకే, ఆ బౌల్ ఏది తీసుకురండి తొందరగా. చూడండి, ఈరోజు మనకు ఉండేటువంటి షడ్రుచుల్లో ఒకటి చేదు. చేదుకి మేము కాకరకాయని సింబలైజ్ చేస్తున్నాం. సో ఒకవేళ గనక మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పకపోతే మీరు కాకరకాయ తాగాల్సి ఉంటుంది. ఇక్కడ పెట్టా. ఓహో, నా థ్రోట్ బాగాలేదు. మంచిది, చాలా మంచిది అది. యూ టెల్ మీ డాక్టర్, ఇస్ ఇట్ ఓకే? హే, బై ద వే, కంగ్రాచులేషన్స్. వావ్, సూపర్. నాకు కూడా చాలా హెల్ప్ చేసింది జస్ట్ ఇప్పుడే. అవునా? అవును. ఓకే, అలా పనికొస్తున్నాను. లైక్ రిగార్డింగ్ నాకు ఫీవర్ వచ్చింది సుమ గారు, మీరు చెప్తేనే కానీ తెలియదు. అవును. సో ఇప్పుడు నాకు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు డాక్టర్, యాంటీబయాటిక్ ఇది. సో ఐ థాట్ ఐ విల్ ఆస్క్ హర్. చూసింది, చెప్పింది వాట్ ఐ నీడ్, వాట్ ఐ డోంట్ నీడ్, చాలా హెల్ప్ చేసింది. ఒకటి పెట్టు, కక్కుర్తి నీకు. ఒకటే. డైరెక్టర్స్ మోస్ట్ యూజ్ డైలాగ్స్ ఆన్ సెట్. యాక్షన్. జఫా. ఎవడ్రా లైట్ ముందు? వన్ మోర్. ఎంత టైం పడుతుంది? ప్యాకప్. షార్ట్ రెడీ. ఎన్ని టేక్లు తీసుకుంటావు? అమ్మ, హెయిర్ డ్రెస్సర్ ఎక్కడమ్మా? మేకప్ చెక్స్. మేకప్ ఎక్కువ అయింది, రిమూవ్ చేయి. హీరోయిన్ చెప్పులు తీసేమను. అమ్మా, నువ్వు చెప్పులు వేసుకో. ఈ డ్రెస్ ఏంటి? ఆ డైలాగ్ కరెక్ట్ గా నేర్చుకో అమ్మా. 5 లైట్ ఏంటి లైట్? టైం ఎంత అయింది? మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నా, ఎప్పుడు వచ్చారు? ఇవాళ వితౌట్ బ్రేక్. ఐ లవ్ వర్కింగ్ విత్ యు గైస్. ఆ క్యారవాన్ లో ఉండే ఆర్టిస్ట్ దిగమను. ఇబ్బంది పెట్టి సారీ అమ్మా. యు ఆర్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. సార్, సూపర్ టేక్ సార్, అద్దరిపోయింది టేక్, అద్దరిపోయింది. డన్ యు ఆర్ అవుట్. ఓహో, బట్ వెల్ ప్లేడ్. చాలా 20 seconds అయిపోయింది. షీ స్మెల్లింగ్ ఇట్. ఇలా నువ్వు తాగగానే నువ్వు పచ్చగా అయిపోవాలంట. 1 2 3 గో. ఇట్స్ ఖట్టా. ఇట్స్ కాకరకాయ, ఇట్స్ ద కాకరకాయ. ఇది ఇక్కడతో ఆపేద్దాం, ఎందుకంటే మాక్సిమం మనం కంటిన్యూ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ జ్యువెలరీ, ఆర్నమెంట్స్, ఇయర్ రింగ్స్, వడ్డాణం, ఓ బ్యాంగిల్స్, పాపిడి బిళ్ళ, మంగళసూత్రం, ముగ్గు మెట్టలు, ఉంగరం. ఉంగరం చెప్పేసాను. ఉంగరం చెప్పిందా? ఇప్పుడు మీది చెప్పండి. అయితే చెప్పండి. అయితే నేను అవుట్. గివ్ మీ.
పెద్దది వద్దు వద్దు ప్లీజ్ లీలా మాటలు senior కాబట్టి మీరు పెద్ద లీలా చిన్నది బాబా. అసలు క్లోజ్ అప్ వేసుకోండి ప్లీజ్. Why do I do it again and again in my house? ఇప్పుడు మీరు ఇద్దరు ఆడండి. నెక్లెస్, హెయిర్ క్లిప్, తాళం గుత్తు, ఇక్కడ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ బెల్లి రింగ్, పెడతారు కదా తెలుగు వాళ్ళు. అది బాసికం జ్యువెలరీ కాదు కదా, జడ. తెలియదా ఆర్గై గుడ్ గుడ్ అయిపోయి పెట్టేసి. ఎలా ఉంది? బాగుంది. వెరీ గుడ్. అయితే రండి ఇప్పుడు మనం గారెలు తిందాం పచ్చడి. మీరు రాశి దాంట్లో చక్కెర కలిపారు. అంత లేదు. సో గారెల్లోకి టొమాటో చట్నీ ఉంది, కొబ్బరి పచ్చడి ఉంది, అలాగే ఆవకాయ ఉంది, బెండకాయ కూర, దోసకాయ పప్పు, ఆకుకూర. అది ఇవాళ ఐటమ్స్ బాగున్నాయా? ఇంత అద్భుతంగా చేసినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ. యూ రిమైండ్ మీ ఆఫ్ మై మదర్ ఆల్సో, బికాజ్ ఇలా మల్టీ టాస్క్ చేస్తూ అలాగే వంట కూడా చేస్తూ. ఈరోజు అయితే మనం చేయలేదు, బట్ చేయించాం. వద్దండి, హైప్ ఇచ్చినా తీసుకోవట్లేదు ఇక్కడ. నేను నిజాలు మాత్రమే ఒప్పుకుంటా. ఐ డోంట్ లైక్ టు యాక్సెప్ట్ వాట్ ఈస్ నాట్ ద ట్రూత్. కాకపోతే వీళ్ళకి కేరళ వంటలు, తెలుగు వంటలు అన్నీ వచ్చు. అవును, ఉస్తాద్ భగత్ సింగ్ లో దేఖ్లేంగే సాలా సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం తర్వాత దట్ కైండ్ ఆఫ్ డాన్స్ కదా. రీలా హౌ వాజ్ ఇట్ అసలు? మైకల్ జాక్సన్ లాగా చేశారు. అంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా పెట్టారు. నిజం చెప్పిన ఐ న్యూ ఫర్ ఫ్యాక్ట్ ఆయన ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయలేదు. ఆయనకి టైం కూడా లేదు. ఆయన ఆన్ స్పాట్ చేశారు అక్కడ, లిటరలీ ఆన్ స్పాట్ చూసేసి ఒక 1-2 times ఆయన ఓన్ స్టైల్, ఆయన స్వాగ్. దట్స్ ద మోస్ట్. I feel like even when you dance, just dancing is one thing, but to add style to it. దట్స్ స్వాగ్ కదా. But I feel sir, he has a rhythm inside that. So it was very nice. And action mundu, action tarvata, it's a different person. Like become such a different person. యా, సో యూ థరోలీ ఎంజాయ్డ్ ద సాంగ్ కదా? ఫుల్లీ నాకు రాక ఒక ఛాన్స్ వచ్చింది అలా కళ్ళారా చూసి. కొంచెంసేపు నువ్వు హిందీ మాట్లాడు. నువ్వు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి హిందీలో చెప్పు. మీ ఇద్దరి కాన్వర్సేషన్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు, యూ తెలుగు యూ హిందీ. उस्ताद भगत सिंह फिल्म में काम करना मुझे बहुत अच्छा लगा और मैं चाहती हूँ कि मैं और फिल्में करूँ इस कॉम्बिनेशन में हम सब फिर से. और बस इतना ही सीखा था मैंने बोलना. बहुत अच्छा बोला, वाह बहुत अच्छा बोला. वाह, क्या खूब बोला. आपकी जुबान शाही पनीर जैसे है. ఆల్రెడీ हमने बोल दिया, ఆల్రెడీ కాషన్ కియా. పనీర్ అట్లా కొంచెం రాయల్ గా ఉంది. సాఫ్ట్ అండ్ నైస్. యా నైస్. మళ్ళీ మీరు తెలుగులో మాట్లాడు. ఇది నా ఎక్స్పీరియన్స్. తెలుగు నా ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఒక ఐ థింక్ దెర్ వాజ్ సమ్ స్పీచ్, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్, అండ్ షూట్ స్టాప్ చేశారు అప్పుడు, దట్ వీ వాంట్ టు వాచ్ దిస్ అని. అండ్ నాకు అప్పుడు తెలుసు ఓకే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, స్టార్ ఉన్నారని. బట్ స్టార్డమ్ అంటే ఏంటి నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే నాట్ జస్ట్ త్రూ హిస్ ఫిల్మ్స్, but through what he says, the kind of human being he is. You know, that is stardom. Just coming in films, that's not stardom. I think audiences మీకు చూసిన తర్వాత ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారో, you know, and they want to stop the shoot to listen to him. That is the kind of power he had. All of them had Pavanism written on their t-shirts. So I was like, this is another level of stardom. నేను చూడలేదు. So I think stardom అంటే ఏంటి, I understood through Pawan Kalyan garu. So in that, when I was shooting that first film, I thought ayanto pan cheyali ani. So and it's a dream come true for me. So that's fulfilled. Usually some people have to do something. ఒక లైన్ చెప్తే అది పంచ్ అయ్యి, బట్ ఐ థింక్ ఆయనతో ఆయన ప్రెజెన్స్ ఒకటే చాలు. ఒక సెట్లో అయినా, ఒక సాంగ్లో అయినా, ఒక షార్ట్లో అయినా, ఎక్కడైనా ఆయన ప్రెజెన్స్ ఇస్ ఇనఫ్. దెర్ ఆరా is very very strong. Correct. Crazy. And I'm glad both of you all had that opportunity to Seriously. work with him. Come, let's manifest more with him. Work with him. Yes. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను మిమ్మల్ని. మీకు ఎప్పుడైనా ట్రోల్ ఫియర్ ఉండిందా? స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అంటే ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అప్పుడే ఉండిందా? అప్పుడు బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. అవునా? దెన్ ఐ థాట్ అమ్మ అసలు నా వల్ల అవుతుందా, నేను పోయి షుడ్ ఐ గో బ్యాక్ టు స్కూల్ కాలేజ్ అట్లా, బికాజ్ ఐ వాస్ టూ సెన్సిటివ్. బట్ ఇప్పుడు ఐఎమ్ ఇమ్యూన్ టు ఇట్.
బట్ ఐ థింక్ కొంచెం ఉంది నాకు ఇప్పుడు, ఎందుకంటే కొంచెం ఎక్కువ అయింది ట్రోలింగ్ ఇవన్నీ. అండ్ ఐ థింక్ దే పాస్ ద జడ్జ్మెంట్ విదౌట్ రియలీ నోయింగ్ ద ట్రూత్. ఎగ్జాక్ట్లీ. కొంచెం ప్రాబ్లం. అండ్ ఒక కామెంట్ ఏదైనా అలాగ వచ్చిందంటే దాని కింద తెలుసుకోకుండా దాన్ని ఫాలో అయిపోతారు, నరేటివ్ మార్చేస్తారు. ద క్యారెక్టర్ యూ హావ్ బిల్ట్ ఫర్ సో లాంగ్, యూ జస్ట్ ఫియర్ దట్ అది. కానీ ఐ ఫీల్ లైక్ ఈ రోజులో అట్లీస్ట్ పీపుల్ హ్యావ్ అన్ ఇంటెలెక్ట్ ఆఫ్ దర్ ఓన్. సో ఒక మనిషి ఒకటి చూస్తున్నా వాళ్ళకి ఒక 2 minutes, ఈవెన్ ఇఫ్ దే నో దేర్ అ లాట్ ఆఫ్ నెగటివిటీ దేర్, వాళ్ళ ఇంటెలెక్ట్ కొంచెం రేజ్ అయ్యింది. సో వాళ్ళకి అర్థం అవుతుంది ఓకే దిస్ ఇస్. కానీ క్లిక్ బెట్ కోసం చాలా మంది రాస్తారు. అవును అవును, పక్కా రాస్తారు డెఫినెట్లీ. సక్సెస్లో ఉన్నప్పుడే అందరూ నువ్వు తోపు అని అంటారు, లేకపోతే పట్టించుకోరు. ఇది కరెక్టా కాదా? ఈ రోజు న్యూస్ పేపర్ రేపటి పాత పేపర్. సో వావ్, ఈరోజు న్యూస్ పేపర్ రేపటికి బజ్జీల పేపర్. అది నేను అదే అనుకుంటున్నాను. ఎస్, మిరపకాయ బజ్జీలు ఎందులో వేస్తారనుకుంటున్నారు న్యూస్ పేపర్? అది నిజం. ఫ్యూచర్లో మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడైనా రిపీట్ అవ్వచ్చా? అవచ్చు. యా, ఒక ఢిల్లీ అమ్మాయి ఒక తెలుగు అమ్మాయి కదా. నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఎంజాయ్ చేస్తాను. యా, నేను ఎంజాయ్ చేస్తాను. నామకైతే నువ్వు పన్నీర్ బాగుంటుంది. జనరలీనే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే పండగ, సినిమాలు అంటేనే ఒక పండగ కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి విల్ థరోలీ ఎంజాయ్ ఇట్. షూట్లో మన డైరెక్టర్ గారి గురించి చెప్పరా, మన హరీష్ శంకర్ గారి గురించి? సో హరీష్ గారు చాలా మంచి కమర్షియల్ డైరెక్టర్. ఫస్ట్ థింగ్, ఆయనకి తెలుసు ఏం కావాలని. విల్ కమ్ అండ్ టెల్ యూ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్. సో ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ దర్ ఇస్ నాట్ మచ్ టు డూ బికాస్ హీల్ కమ్ అండ్ టెల్ యూ. అండ్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు సెట్స్లో. అంటే పని రాక్షసులు అంటారు కదండి. సో ఎనీథింగ్, మా అమ్మ కూడా అంతే. సో ఐఎమ్ యూస్ టు దట్ బికాస్ మై మమ్ ఇస్ ఆల్వేస్ బిన్ లైక్ దట్ ఈవెన్ విత్ మీ. సో కానీ నాకేం అనిపించింది అంటే ఎస్పెషలీ ఈ సినిమాలో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నాకు ఒక ఆపర్చునిటీ అలా దొరికింది. నేను చేసే క్లీషే దానికన్నా వేరేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూజువలీ జస్ట్ బియాండ్ సాంగ్స్ టు హ్యావ్ సంథింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ థింక్ నాకు ఎప్పుడు కొంచెం పాత సినిమా, నాకు బాపు గారి సినిమాలు ఇలా వి ఆల్ లైక్ బికాస్ ఎస్పెషలీ ఒక తెలుగు ఫ్యామిలీ అనేటప్పటికి మనకి అవన్నీ చూస్తూ పెరుగుతాం కాబట్టి. సో ఆయనకి ఆ వేలో హీ హాస్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ఐ ఫీల్ లైక్ హిస్ హీరోయిన్స్ ఆర్ వెరీ లక్కీ. అంటే ఒక అమ్మాయికి హీఈస్ వన్ ఆఫ్ ఫర్ హీరోయిన్స్ అ డ్రీమ్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన లుక్ నుంచి అయినా మాట్లాడే విధానం అయినా పర్ఫార్మెన్సెస్లో కొన్ని మైన్యూట్ చేంజెస్ చేస్తారు. బట్ ఈస్ అ బ్యాంక్ ఆఫ్ నాలెడ్జ్ వెన్ ఇట్ కమ్స్ టు దట్. దిస్ ఇస్ ఫ్రమ్ ప్రాపర్టీ బాక్స్. ఫ్రమ్ ప్రాపర్టీ బాక్స్. థ్యాంక్ యూ సుమా గారు. రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. Thank you so much for being on the show, and wish you all more and more success and more happiness and energy. And you all are staying so grounded. Inta manchi success chusin tarvata kuda you all are still like, yeah, that is my profession, but finally I'm human. అవును, అలా ఉండగలగడమే గొప్ప విషయం. Thank you so much for inviting us home and hosting us so well and making us eat such good food. And అలాగే వంట నేర్పించి రేపు మాకు పెళ్ళైన తర్వాత పనికి వచ్చేటట్టు చేసినందుకు థ్యాంక్ యూ. లేదు, నేను ఏదో మీకు వడలు వేయడం రాదు, అది పెద్ద కామెడీ అవుతుంది అని అనుకున్నా. నా ఆశల మీద దోశలు పోసారు మీరు ఇద్దరు. అన్ఎక్స్పెక్టెడ్. యా, ఎంత బాగా వేసేసారు అబ్బా, అంత ప్లాన్ అంతా అది డమ్ 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 అంటదేమో అని కొంచెం అన్నీ అనుకున్నాను. ఇట్లా బొక్కలు సరిగ్గా రావని మంచిగా నీట్గా సప్పని వేసేసారు. వెరీ ప్రొఫెషనల్ యు ఆర్. థ్యాంక్ యూ. గుడ్ జాబ్. తెలీదా మీరు ముందు జన్మలో CID.